Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము టీజీ 360 అంటే తెలంగాణ 360 కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. నేను మీకు జస్ట్ షార్ట్ కట్స్ మాత్రం ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి అరౌండ్గా 400 పేజెస్ అయితే ఉంటుంది. బట్ నేను మీకు ఇంపార్టెంట్ జస్ట్ 1 లైన్లో చెప్పేస్తూ వెళ్తాను చూడండి, యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ పిఎం మోడీ ఇనార్గేటెడ్ ద ఏఐ కారో అంటే ఫుల్ ఫామ్ చూసుకోవాలండి. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బేగంపేటలో ఏర్పాటు చేశారండి. ఎవరు? మోదీ గారు. ఓకేనా? మరి ఇది ఎందుకు అనేది కూడా చూసుకోవాలి. ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ అండ్ ఎయిర్ నావిగేషన్ రీసెర్చ్ ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ ఉంటాయి. తర్వాత అనలిటిక్ ల్యాబ్స్ కానీ, నావిగేషన్ సిస్టమ్స్ కానీ, సో తర్వాత ప్రాజెక్ట్ సపోర్ట్ సెంటర్, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. ఫస్ట్ ఎవరు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు అనేది ఇంపార్టెంట్. తర్వాత డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావు గారు. ఓకేనా? ఈయన వచ్చేసి మనకి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది కదా, ఐ ఇన్స్టిట్యూట్, దానికి ఈయన ఫౌండర్ అండి. సో ఎల్విపిఈఐ ఫుల్ ఫామ్ చూసుకోవాలి. అయితే ఇతనికి వరల్డ్ ఐకాన్ 21 అవార్డు అయితే రావడం జరిగింది. సో అందుకే ఇది న్యూస్ లో ఉంది. ఇది మనకి 39th ఏషియా పసిఫిక్ అకాడమీ ఏ డిపార్ట్మెంట్ లో అనేది కూడా చూసుకోవాలండి. ఆప్థమాలజీ ఎక్కడ జరిగింది అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? ఇండోనేషియా, బాలి. నెక్స్ట్, బౌండరీ వాల్ ప్లానెడ్ ఫర్ ద బాద్షాహి అషోర్ ఖానా అమైడ్ అండ్ ఎంక్రోచ్మెంట్ కన్సోర్న్. మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే ఇక్కడ ఏం లేదండి, సింపుల్ గా ఇది వచ్చేసి మనకి రీజన్ వచ్చేసి కూలీ కుతుబ్ షాహ్ టైం రీజన్ అండి. అయితే ఇది మనకి ఇప్పుడు గవర్నమెంట్ దీనికి హెరిటేజ్ సైట్ లో రికగ్నిషన్ కోసము అంటే దీన్ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ దీన్ని టేక్ ఓవర్ చేసింది. సో అందుకే ఇది న్యూస్ లో ఉంది. తర్వాత తెలంగాణ, ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. తెలంగాణ సెట్ టు హోస్ట్ ఇట్స్ ఇనార్గల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్. తెలంగాణలో ఏం చేస్తున్నారంట? ఫస్ట్ టైం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది ఈ ఇయర్ లో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇది ఎందుకు అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? ఎవరు దీన్ని అనౌన్స్ చేశారండి? ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు దీన్ని అనౌన్స్ చేశారు. ఎక్కడ అంటే బయో ఏషియా 2024లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత మైగ్రేటరీ బర్డ్, ఇక్కడ ఏమంటున్నారు అంటే వలస పక్షులు వస్తాయి కదా, మైగ్రేటరీ బర్డ్స్, వాటి గురించి. ఇట్స్ ఏ కన్వర్జ్ ఆన్ ద అమ్మవారి పేట లేక్. ఎక్కడ అంటే అమ్మవారి పేట లేక్ వరంగల్లో ఉంది. సో అది సేఫ్టీ కన్సర్న్ గా వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి మైగ్రేటరీ బర్డ్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి, ఏ ప్లేస్ అనేది కూడా చూసుకోవాలి మీరు. ఓకేనా? అయితే మరి ఈ లేక్ ఎప్పుడు కట్టించారనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి కాకతీయ రూరల్ టైంలో గణపతి దేవ కట్టించాడండి. అదొకటి చూసుకోండి. నెక్స్ట్, 900 years ఓల్డ్ కన్నడ ఇంక్రప్షన్. ఓకేనా? 900 years ఓల్డ్ కన్నడ ఇంక్రప్షన్ అనేది అన్ఎర్త్డ్ ఫ్రమ్ ద కళ్యాణ చాళుక్య డైనాసిటీస్ ఇన్ ఎక్కడ దొరికింది మనకి? ఇది మహబూబ్ నగర్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే ఇది మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉండడం జరిగింది అన్నట్టుగా. ఇది వచ్చేసి గంగాపురం టెంపుల్ అండ్ లొకేషన్ చూసుకోవాలి. అండ్ దీనికి అప్రూవల్, ఇది వచ్చేసి మరి ఈ డేట్ అనేది ఎవరు అప్రూవల్ ఇచ్చారని అంటే కస్టమ్స్ ఆఫీసర్. ఓకేనా? తైలాప 3, ఇది ఎవరు ఇచ్చారు ఏంటి అనేది జస్ట్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు చాళుక్య డైనాసిటీ టైం అని. నెక్స్ట్, సెక్రటరేట్ టు స్విచ్ ఆఫ్ లైట్స్ డ్యూరింగ్ ద ఎర్త్ అవర్. అయితే మనకి మీ అందరికి ఐడియా ఉంటుంది ఎర్త్ అవర్, ఎర్త్ డే అవర్. మనము ఎర్త్ అవర్ గా ఏ టైం తీసుకుంటాము, ఎర్త్ డే అంటే ఇట్లా మనం కొన్ని ఉంటాయి అన్నట్టుగా చూసుకోవాలి. అయితే ఎర్త్ అవర్ ని మనము 8:30 to 9:30 చూస్తామండి లోకల్ టైంలో. అయితే ఈ ఎర్త్ అవర్ అంటే ఏం లేదండి, ఇది ఆర్గనైజ్ ఎవరు చేశారంటే వరల్డ్ వైడ్. ఓకేనా? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అంటే WWF అంటాం దీన్ని. 2007లో ఏర్పాటు చేశారు. అంటే ఇయర్ లో లైక్ ఒక రోజు ఒక 1 hour పవర్ అనేది ఆఫ్ చేస్తే మనకు చాలా పవర్ కూడా సేవ్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా? అది నాన్ ఎసెన్షియల్ లైట్స్ అంటే మళ్ళీ పవర్ ఆఫ్ అంటే మొత్తం ఉన్న లైట్లు కాదు, మనకు అవసరం ఉన్న లైట్లు మాత్రమే ఉంచి నాన్ ఎసెన్షియల్ అన్ని ఆఫ్ చేయడం. సో అందుకే మన సెక్రటరియట్ లో కూడా 1 hour లైట్స్ అనేది ఆఫ్ చేయడం జరిగింది. సో అందుకే ఇది మనకి న్యూస్ లో ఉంది. ఓకేనా? ఎర్త్ అవర్ 2024 యొక్క థీమ్. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. యునైటింగ్ ఫర్ అవర్ వన్ షేర్డ్ హోమ్ అని దీని యొక్క థీమ్ అండి. ఈ థీమ్ అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నేషనల్ సేఫ్టీ డే, నేషనల్ సేఫెస్ట్ డే. ఓకేనా? సో మరి సేఫ్టీ డే తీసుకున్నప్పుడు ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? March 4th సెలబ్రేట్ చేసుకుంటారు. సో చూసుకోండి. తర్వాత నీకు ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు సేఫ్ ప్రాక్టీసెస్ అనేది ఏమేమి ఉంటాయి అనేది చూసుకోవాలి జస్ట్ సింపుల్ గా. మళ్ళీ ఇంపార్టెంట్ ఏరియాకి వస్తే థీమ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఫోకస్ ఆన్ సేఫ్టీ, లీడర్షిప్ ఆఫ్ ఎన్వైర్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్. ఓకేనా? ESG, రిమెంబర్ దిస్, ఎక్సలెన్స్. ఓకే. మరి నేషనల్ సేఫ్టీ డే ఫస్ట్ అబ్జర్వ్ ఎప్పుడు చేశారంటే March 4th 1972లో చేశారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ల్యాక్ బ్యాంగిల్స్ ఫ్రమ్ హైదరాబాద్ గ్రాంటెడ్ GI ట్యాక్స్. అయితే హైదరాబాద్ లో ఉన్న ఏది ఈ ల్యాక్ బ్యాంగిల్స్ అనే దానికి GI ట్యాక్స్ రావడం జరిగింది.
ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత సిటీ డాక్టర్స్ వార్న్ ఆఫ్ కవసాకి మిస్ డయాగ్నోసిస్ అమైడ్ స్కార్లెట్ ఫీవర్ కేసెస్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే కవసాకి డిసీజ్ అనేది ఇప్పుడు మనము ఇది రేర్ డిసీజ్ అని, ఇది చాలా సీరియస్ కండిషన్స్ ఉంటుంది, ఎక్కువ చిల్డ్రన్స్ లో వస్తుంది, ఏజ్ ఆఫ్ 5 years లో అని దీని గురించి మనకి న్యూస్ లో ఉందండి. అయితే చాలా మంది డాక్టర్స్ దీని గురించి వార్న్ చేస్తున్నారు, అంటే చెప్తున్నారు అన్నట్టుగా. మళ్ళీ దీని యొక్క సిమ్టమ్స్ ఏముంటాయి, లైక్ ఫీవర్ కానీ, ర్యాషెస్ కానీ, రెడ్నెస్ కానీ ఇలా ఎక్కువ రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. న్యూస్ లో ఉంది, ఇంపార్టెంట్ 99% క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ చూడండి, గ్లోబల్ లాజిక్ లుక్స్ ఎట్ హబ్ అండ్ స్పోక్ రోడ్ టు ట్యాప్ ఇండియా స్కిల్ పూల్ అన్నారు. అయితే ఇక్కడ చూడండి, గ్లోబల్ లాజిక్ అనేది ఇది వచ్చేసి డిజిటల్ ఇంజనీరింగ్ కంపెనీ అండి. ఓకేనా, విత్ ఇన్ ద హిటాచి గ్రూప్. ఇది ఎక్కడ, హిటాచి గ్రూప్ వచ్చేసి మనకి దేన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఈ విధంగా మనం చూసుకోవాలి. ఓకేనా, హబ్ అండ్ స్పోక్ స్ట్రాటజీ అనేది ఇది మనకి ఇంప్లిమెంటేషన్ లో ఉంది. జస్ట్ సింపుల్ ఒకసారి చూసుకోండి. అండ్ ఇది ఎక్కడ మెయిన్ గా మరి కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ జరిగింది, ఏం చేసింది అనేది కూడా చూసుకోవాలి. ఏ కంపెనీ ఇంటెంట్ టు ఎస్టాబ్లిష్, దీని యొక్క మెయిన్ ఇంటెంట్ ఏంటంటే సెకండ్ శాటిలైట్ సెంటర్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయాలి, అహ్మదాబాద్. రిమెంబర్. నెక్స్ట్, పిఎం మోడీ ఇనార్గేటెడ్ ద ప్రాజెక్ట్ వర్త్. పిఎం మోడీ మనకు మోదీ గారు ఒక ప్రాజెక్ట్ ని ఇక్కడ ఇనార్గేట్ చేయడం జరిగింది తెలంగాణలో. అది వచ్చేసి 15,000 crores అయితే ఉందండి. ఓకేనా. మరి ఎందుకు దేని మీద ఇన్వెస్ట్ చేశారు అని అంటే నేషనల్ హైవేస్ మీద, తర్వాత ఎన్టీపీసీ పవర్ ప్లాంట్స్ మీద ఇక్కడ, అండ్ తర్వాత ఫైనల్ సెక్షన్ ఆఫ్ ద ఎంఎంటీసీ ఉంది కదా మన తెలంగాణలో, సో దాని మీద అని చెప్తున్నారు. అయితే ఇట్ విల్ బి అటెండ్ అఫీషియల్ ఈవెంట్ ఎక్కడ జరిగిందండి, సంగారెడ్డి. ఈవెంట్స్ ఇన్ సంగారెడ్డి అండ్ ఆదిలాబాద్ లో జరగడం జరిగింది. తర్వాత హెచ్సి జడ్జెస్ ఇక్కడ ఏమంటున్నారంటే హైకోర్టు జడ్జిలు ఎవరైతే ఉన్నారో రామలింగేశ్వరరావు గారు అండ్ ఆయన వచ్చేసి రామప్ప టెంపుల్ ని విజిట్ చేయడం జరిగింది, ములుగు డిస్టిక్ అని చెప్తున్నారు. అయితే ఒక నిమిషం అండి, ఈ రామప్ప టెంపుల్ ఆయన విజిట్ చేయడం అంటే అక్కడ ప్రజెంట్ ఇప్పుడు మనకి తెలుసు కదా అది ఎవరు కట్టించారనేది కూడా చూసుకోవాలి మనం. సారీ, హైకోర్టు జడ్జెస్ వచ్చేసి విజిట్ రామలింగేశ్వర స్వామి అండ్ రామప్ప టెంపుల్ ని విజిట్ చేయడం జరిగింది ములుగు డిస్టిక్ లో. మరి రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఎవరు కట్టించారు అండ్ దీని యొక్క ఆర్కిటెక్చర్ ఏముంది అనేది కూడా చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, రామప్ప టెంపుల్ ఆల్సో నోన్ యాజ్ ద రుద్రవార టెంపుల్, ఓకేనా, రుద్రేశ్వర టెంపుల్. అండ్ మరి ఇది డెడికేటెడ్ టు హిందూ టెంపుల్ అండి, హిందూ ఆర్కిటెక్చర్ ఉంటుంది. మరి రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి కూడా మనం చూసుకోవాలి. మరి ఎందుకు ఇక్కడ విజిట్ చేశారనేది మనం ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఇక్కడ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా ఉందనేది కూడా చూసుకోవాలి. అయితే దీనికి మనకి ఇంకోటి ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది 2021లో. రామప్ప టెంపుల్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది, జస్ట్ ఒకసారి ఓవర్వ్యూగా చూసుకోవాలి అంతే. ఓకేనా. తర్వాత యశోద ఫౌండేషన్ అనౌన్స్ ద లాంచ్ ఆఫ్ ఏ మస్తీ సెంటర్స్. ఓకేనా, మస్తీ మతలబ్ మళ్ళీ మీరు ఏదో అనుకోవద్దండి, మస్తీ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి మ్యూజిక్, ఆర్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్, మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ టు సప్లై 639 అప్గ్రేడెడ్ బ్యాటిల్ ట్యాంక్స్ టు ఆర్మీ అన్నారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ మెదక్ ఆర్డినెన్సీ ఫ్యాక్టరీ అనే దాని గురించి చెప్తున్నారు. అయితే ఏం లేదండి, ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఈ ఫుల్ ఫామ్ చూసుకోవాలి. ఓఎఫ్ఎంకే అంటే ఇప్పుడు మనం చెప్పుకుందే. ఓకేనా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ అని ఇది వస్తుంది, ఇది తెలంగాణలో ఏర్పాటు చేశారు. ఇది ఏంటంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ అనేది ఏం చేశారంటే చూడండి, ఇండియన్ ఆర్మీ సెట్ టు రిసీవ్ ద అప్గ్రేడెడ్ బ్యాటిల్ ట్యాంక్స్. ఓకేనా, అప్గ్రేడెడ్ బ్యాటిల్ ట్యాంక్స్ ని రిసీవ్ చేసుకున్నారు. బ్యాటిల్ ట్యాంక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నారు అనే దాన్ని మనం చూసుకోవాలి తెలంగాణలో. మరి ఇది ఎందుకు అని అంటే ఇంక్రీజింగ్ ద ఫైర్ పవర్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. సో మరి ఈ ఓఎఫ్ఎంకే ఆపరేట్స్ దీన్ని ఎవరు ఆపరేట్ చేశారు, ఎవరి అండర్ లో ఉంటుందంటే ఏవిఎన్ఐ. ఓకేనా, రిమెంబర్ దిస్. నెక్స్ట్, టిఎస్ఆర్ఈడిసిఓ అని అన్నారు. మరి ఈ టిఎస్ రెడ్కో అనేది ఇట్స్ ప్లాన్ టు ఎస్టాబ్లిష్ 1MW. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఇక్కడ 1MW అంటే ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. తర్వాత గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్లాంట్స్ ఎక్కడండి, కొత్తగూడెంలో. ఏం లేదండి, కొత్తగూడెంలో సోలార్ ప్లాంట్స్ అనేది పెట్టాలనుకున్నారు, కొత్తగూడెం అండ్ కామారెడ్డిలో. ఎవరు, టిఎస్ వాళ్ళు. ఓకేనా. అయితే మరి టిఎస్ఆర్ఈడిసిఓ అనేది చూడండి ఎస్టాబ్లిష్డ్ అనేది 2 గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు.
ఓకే. మరి ఇది వచ్చేసి దేని కింద వస్తుంది? ఏ స్కీమ్ కింద వస్తుందంటే ప్రధానమంత్రి కిసాన్ ఉజ్వల సురక్ష. ఓకేనా? ఈ మన ఉజ్వల సురక్ష ఈవం ఉత్తమ్ మహాభియాన్ యోజన అంటే పిఎం కుసుమ్ అంటారు. సో దీని కింద వస్తుంది. గుర్తుపెట్టుకొని 1 మిలియన్ అది ఎన్ని మెగావాట్స్ ఉంది, సారీ 1 మెగావాట్ ఎన్ని మెగావాట్స్ ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఏ ఏరియాలు అనేది చూసుకోవాలి. మరి పిఎం కుసుమ్ గురించి తీసుకుంటే ఇది వచ్చేసి సెంట్రల్ స్కీమ్ అండి. మరి దీన్ని ఇది ఇంపార్టెంట్ అండి. ఎవరు లాంచ్ చేస్తారనేది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది దీన్ని అంటే ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అనేది మనం చూసుకోవాలి. దాని మెయిన్ ఒక ఎయిమ్ ఏంటంటే ప్రొవైడ్ ద ఎనర్జీ సెక్యూరిటీ టు ఫార్మర్స్. ఎనర్జీ సెక్యూరిటీని ఫార్మర్స్ కి ప్రొవైడ్ చేయడము, డీజిల్ యూసేజెస్ ని తగ్గించడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ టు ఓవర్సెస్ మెయింటెనెన్స్ అండ్ ఎమర్జెన్సీ వర్క్స్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. అయితే ఇక్కడ ఏమంటున్నారు, గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ మనకి స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ కొన్ని తీసుకురావడం జరిగిందండి. అయితే మరి వీటిని ఎవరు హ్యాండిల్ చేస్తారనేది కూడా చూసుకోవాలి. విలేజ్ ఆర్గనైజేషన్స్. ఓకే, నేను రూరల్ ఏరియాలో తీసుకుంటే, మరి అర్బన్ ఏరియాలో తీసుకున్నప్పుడు ఏరియా లెవెల్ ఫెడరేషన్స్ వీటిని అంటే మేనేజ్ చేస్తారు అన్నట్టుగా. అయితే ఈ అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిషన్ అనేది తీసుకుంటే ఇట్ కంప్రైజింగ్ ద మెంబర్ ఆఫ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ అయితే ఇందులో ఉంటారు. సో ఇలాంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకేనా? తర్వాత తెలంగాణ ఫస్ట్. ఓకే, తెలంగాణ ఫస్ట్ నెలెట్ క్యాంపస్ ఇనార్గేటెడ్ అన్నారు. మరి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ అనేది చూసుకోవాలి. NIELIT అని ఉంది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ ఉంది చూడండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అయితే యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం అండ్ కల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ ఎవరు కిషన్ రెడ్డి గారు ఒకటి ఇనార్గేట్ చేశారు. ఏమని ఇక్కడ తెలంగాణలో దీన్ని మనం ఇనార్గేట్ చేశారు. ఏంటిది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇనార్గేట్ చేయడం జరిగింది. ఎక్కడ అనంటే అది బేగంపేటలో వస్తుందండి. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్ అనేది కూడా మనం చూసుకోవాలి. అయితే స్కార్సిటీ ఆఫ్ స్కిల్స్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం లోకల్ సెక్టర్ కంపెనీలకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఓవర్ ద నెక్స్ట్ 3 years దీన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేయాలన్నది అయితే ప్లాన్ అండి. తర్వాత హైదరాబాద్ టు అండర్గో ద ట్రాన్స్ఫర్మేషన్ విత్ ద కారో ఇనిషియేటివ్. వాట్ ఇస్ ద కారో ఫుల్ ఫామ్? ఆల్రెడీ కూడా మనకు వచ్చింది. సో మోదీ గారు దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది, మనం చూసాము. తర్వాత మంజుల రామస్వామి హానర్డ్ విత్ ద సంగీత్ నాటక్ అవార్డ్ అనేది తనకి ఎవరికి రావడం జరిగిందండి? మంజుల రామస్వామి గారికి రావడం జరిగింది. చూసుకోవాలి ఇలాంటివి. ఓకేనా? ఏ ఏ రంగంలో వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? భరతనాట్యం గుర్తుపెట్టుకోండి. తర్వాత 65 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. ఓకే, 65 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ కొల్మనార్ బసల్ట్ రాక్. ఇక్కడ ఏమంటున్నారు? బసల్ట్ రాక్ అనే దాన్ని ఇక్కడ కనుక్కోవడం జరిగింది. డిస్కవర్ ఇన్ తెలంగాణ. ఎక్కడ కనుక్కున్నారనేది చూసుకోవాలి. ఓకేనా? సో మరి ఇది వచ్చేసి ఇక్కడ దీని గురించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేశాను. జస్ట్ ఒకసారి చూసుకోండి. ఆ రాక్ ఏంటి, అది ఎక్కడ కనుక్కున్నారు, ఆ రాక్ టైప్ ఆఫ్ రాక్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇది మనకి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు అన్నట్టు. ఈ ఒక్క పాయింట్ చూసుకోండి. డిస్కవర్ ద కొలమైనర్ బాసల్ట్ రాక్ ఇన్ తెలంగాణ ఎంరిచ్ ద జియాలజికల్ నారేటివ్ ఆఫ్ ద దక్కన్ వల్కానిక్ ప్రావిన్స్ అండ్ స్పానింగ్ మిలియన్ ఇయర్స్ ఎగో అని చెప్తున్నారు. తర్వాత పిఎం మోడీ ఇనార్గేటెడ్ ద ప్రాజెక్ట్ వర్త్. ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఇనార్గేట్ చేయడం జరిగింది. 68 crores ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క వేరియస్ సెక్టార్స్ దేనికంటే లైక్ రైల్వేస్, రోడ్స్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్, సో ఇలా కొన్ని దేని కింద వస్తుందని చూసుకోవాలి. అయితే ఇది ఏ స్కీమ్ కింద వస్తుందంటే ఉజ్జయిని మహాకాళి సారీ సో దాన్ని ఇన్వైట్ చేశారు. తర్వాత మోదీ గారు వచ్చేసి ఇక్కడ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ కి విజిట్ అవ్వడం కూడా జరిగిందండి. ఇది చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ మెట్రో రైల్ ఈజ్ ఏ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీ. అయితే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మీ అందరికి చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ అనేది వాళ్ళ యూనివర్సిటీలో ఒక కేస్ స్టడీ కింద తీసుకోవడం జరిగింది. అంటే మనకు ఒక ఐడెంటిటీ అనేది ఏ విధంగా వచ్చింది అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ అండ్ గౌడ్ జైన్ హ్యాండ్స్ టు టర్న్. ఇక్కడ చూడండి, టాటా టెక్నాలజీ వాళ్ళు అండ్ గవర్నమెంట్ వాళ్ళు ఇద్దరు కలిసి వర్క్ చేయడానికి ఇక్కడ జాయిన్ హ్యాండ్స్ అన్నారు. అంటే వర్క్ చేయడానికి అనుకుంటున్నారు. దేని మీద అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద. సో ఇది చూసుకోవాలి. అయితే ఇక్కడ ఒక అగ్రిమెంట్ ఉంటాయి కదా, ఈ అగ్రిమెంట్స్ అనేది కూడా ఎవరెవరికి మధ్య జరిగిందని చూసుకోవాలి. టాటా టెక్నాలజీస్ అండ్ ఇంజనీరింగ్
ప్రోడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీస్ కంపెనీ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద 5 years. ఎన్ని ఇయర్స్ అనేది కూడా చూసుకోవాలండి. మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఎంఓఏ అంటాము. విత్ ఎవరితోటండి? గవర్నమెంట్ తోటి. ఎంత ఇక్కడ రివాంప్ ఆఫ్ 65 గవర్నమెంట్ ఓన్డ్ ఇండస్ట్రీస్ అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనేది గోల్ అండి. నెక్స్ట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రిసీవ్ ద టాప్ హానర్. మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో టాప్ హానర్ ఇక్కడ చూడండి ACREX. ఈ ఫుల్ ఫామ్స్ కూడా మనం చూసుకోవాలండి. అయితే ఇక్కడ మనకి హాల్ ఫర్ ద ఫేమ్ ఆఫ్ నేషనల్ అవార్డ్ అనేది రావడం జరిగింది. మరి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి రిమార్కబుల్ అంటే చాలా మైల్ స్టోన్ అంటే ఒక మంచి ఐడెంటిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మనం ఇప్పటి వరకు కూడా వరల్డ్ లో తీసుకుంటే హైదరాబాద్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఎప్పుడు కూడా ఒక స్పెషలైజేషన్ అయితే ఉంటుందండి. సో అది మనం చూసుకోవాలన్నట్టుగా. అయితే మీకు అందరికీ తెలుసు కదా, గేల్ ఐడియా ఉంది కదా. ఇప్పుడు మన మెట్రో రైల్ ప్రాజెక్ట్ కూడా ఎవరి అండర్ లో జరిగింది, ఎవరికన్నా ఐడియా ఉందా? సో ఇదే అండి. అయితే ఇక్కడ గేల్ అనేది మనం చూసుకుంటే ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ అన్నట్టుగా. ఇక్కడ మనకి చాలా కన్స్ట్రక్షన్స్ కానీ, హైవేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇప్పుడు ఢిల్లీ మెట్రో రైల్ కానీ ఇలా మీరు అందరూ చూసుంటారు కదా. సో ఇలాంటి వాటిలలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే చేస్తుందండి. మరి గేల్ ఈజ్ ఆల్రెడీ ACI లెవెల్ 4 కార్బన్ న్యూట్రల్ అక్రిడేటెడ్ ఎయిర్పోర్ట్ అండ్ ఎయిమ్ టు అచీవ్ ద నెట్ జీరో ఎమిషన్ 2030. ఈ ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి, దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది. తర్వాత ఇన్ ఫస్ట్ డ్రగ్ టు ట్రీట్ విజన్ లాస్. ఇక్కడ ఏమంటున్నారు? ఇన్ ఫస్ట్ టైం ఇక్కడ డ్రగ్ అనేది అని తీసుకురావడం జరిగింది టు ట్రీట్ ద విజన్ లాస్. ఓకే, విజన్ లాస్ లాంచ్డ్ పాన్ ఇండియా. అయితే ఇక్కడ మనము ఇక్కడ విజన్ లాస్ అనేది దాన్ని ట్రీట్ చేయడానికి కోసము మనకి ఇది తీసుకురావడం జరిగింది ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, రోచే ఫార్మా ఎస్సిటీ బేస్డ్ ఫార్మాసిటికల్ కంపెనీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారనేది కూడా మనం చూసుకోవాలి. ఇంజెక్టబుల్ మెడిసిన్ అనేది వీళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఎందుకు అనంటే ఇప్పుడు విజన్ అంటే తెలుసు కదా మీకు, కళ్ళు సరిగా మనకి కనిపించకపోవడం లాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి అన్నట్టుగా. అయితే ఇది ఏంటంటే ఐ డిజీజెస్ ఏదైతే ఉంటుందో వాటి మీద ఇది వర్క్ అవుతుంది అన్నట్టుగా. సో వాటి ట్రీట్మెంట్ కోసం అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత జయంత్ తీర్థంకర ఫీట్ డిస్కవర్డ్ ఇన్ తెలంగాణ. అంటే ఈ పాదాలు ఉంటాయి కదా, సో వాటిని తెలంగాణలో గుర్తించడం జరిగిందండి. ఎక్కడ గుర్తించారంటే కామారెడ్డి బిచ్చకుండ అనే ప్లేస్ లో గుర్తించడం జరిగింది. 2.5 feet వెడుతుంది అని చెప్పడం జరుగుతుంది. జస్ట్ చూసుకోండి. తర్వాత 300 టీచర్స్ ఫ్రమ్ ద తెలంగాణ ట్రైన్డ్ ఎట్ IIT గాంధీనగర్ వర్క్ షాప్. ఎక్కడ ట్రైన్ చేశారంటే IIT గాంధీనగర్ వర్క్ షాప్ లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దేనికోసం ఇస్తున్నారు అనేది మనం చూసుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి 5 days వర్క్ షాప్ అండి. కెపాసిటీ బిల్డింగ్ అంటే క్రియేటివ్ సెంటర్స్ ఫర్ ద క్రియేటివ్ లెర్నింగ్ లొకేటెడ్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ అహ్మదాబాద్ లో ఉంది. సో ఇక్కడ అంటే ఇప్పుడు ప్రజెంట్ అప్డేటెడ్ గా ఉన్న దాన్ని వాళ్ళు ఎంప్లాయీస్ కి తెలియజేయడం కోసం అన్నట్టుగా. తర్వాత ఎంఈఐసి ఇక్కడ హైదరాబాద్ టు బి లార్జెస్ట్ R&D హబ్ గ్లోబల్లీ బై 2025 అన్నారు. ఓకేనా. మెడ్రానిక్ సిఓ అయితే ఇక్కడ ఏమంటున్నారు, మెడ్రానిక్ ఏ లీడింగ్ యుఎస్ బేస్డ్ మెడికల్ డివైస్. ఈ మెడ్రానిక్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అయితే ఇది వచ్చేసి యుఎస్ బేస్డ్ మెడికల్ డివైస్ కంపెనీ. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ర్యాపిడ్ గ్రోత్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్స్ ని ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? హైదరాబాద్ లో. అయితే 2025 లో మనకి ఇక్కడ ఎక్స్పెక్టేషన్ అనేది మనం చేయొచ్చండి. లార్జ్ రీసెర్చ్ సెంటర్ అనేది హైదరాబాద్ లో పెడుతున్నారు అన్నట్టుగా మనకు చెప్తున్నారు. తర్వాత తెలంగాణ సీస్ 41% ఆఫ్ ద గ్రోత్ ఇన్ ద పేటెంట్ ఫిల్లింగ్స్. ఎంత గ్రోత్ అంటున్నారు? 41% గ్రోత్ ఇన్ ద పేటెంట్ ఫైలింగ్ అండ్ రిటైన్ 6th spot ఇన్ కంట్రీ అని అన్నారు. సో ఎంత పర్సెంటేజ్ అనేది జస్ట్ చూసుకోండి గ్రోత్ అనేది. ఓకేనా. నెక్స్ట్ మోదీ టు ఇనార్గేటెడ్ ద రైల్వే ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ. మోదీ గారు తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్స్ ని ఇనార్గేట్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ చూడండి, ఇక్కడ నరేంద్ర మోదీ డెడికేటెడ్ టు ద ఎలక్ట్రిఫైడ్. ఇక్కడ చూడండి అంబరి ఆదిలాబాద్, అది ఎక్కడంట లొకేషన్ కూడా చూసుకోవాలి, ఆదిలాబాద్ అని చెప్పారు. ఏదో ఒకటి చూసుకోండి. దీనికి ఎంత మనీ పెడుతున్నారు అనేది కూడా ఇచ్చారు. తర్వాత రూట్ ఎంత కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఇది కొంచెం మనకి ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ NTPC రామగుండం ప్లాన్స్ టు ఎక్స్పాండ్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ బై 176 మెగావాట్స్ అన్నారు. అయితే NTPC రామగుండం మనందరికీ తెలుసు కదా, సో దీని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సోలార్ ప్లాంట్ 176 మెగావాట్స్ అనేది ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ కంపెనీ యొక్క గోల్ మెయిన్ ఏం అనేది చూసుకోవాలి. ఈ పాయింట్
టు డిరైవ్ ద 50% ఆఫ్ ద టోటల్ పవర్ జనరేషన్ కెపాసిటీ ఫ్రమ్ ద రెన్యూవబుల్ సోర్స్ నుంచి 50% తీసుకురావాలన్నది గోల్ అండి 2032 లోపు. తర్వాత ఎలగందుల ఫోర్ట్, అయితే కరీంనగర్లో ఉన్న ఎలగందుల ఫోర్ట్ గురించి చెప్తున్నారండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ లాసెస్ ద షీన్ యాజ్ ఏ అఫీషియల్, ఓకేనా, అఫీషియల్ ఫాల్స్ టు ద స్టార్ట్ రీస్టోరేషన్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇది కొంచెం డ్యామేజ్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, ద ఐకానిక్ దో మైనర్ అంటే టూ మినారెట్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయని దాని మీద చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కట్టించారు ఏంటనేది కూడా చూసుకోవాలి. తర్వాత ఆపరేషన్ జై అన్కవర్స్ ద స్పోరియస్ డ్రగ్ రాకెట్ అన్నారు. అయితే ఇక్కడ చూడండి ఆపరేషన్ జాయ్, మరి ఆపరేషన్ జాయ్ అంటే ఏంటిది, ఇందులో ఏమేమి ఇన్వాల్వ్ అవుతుందని చూసుకోవాలి. ఇట్ ఇన్వాల్వ్డ్ ద కొలాబరేటివ్ ఎఫెక్ట్ ఎవరెవరికి మధ్య అండి, స్టేట్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ DCOకి అండ్ ద కమిషన్స్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్, అండ్ ఇది ఎక్కడంటే మలక్పేట్ పోలీస్, రిమెంబర్ దిస్. అయితే అంటే ఇది సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు డ్రగ్ అనేది మనం చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారని మనం బయట వింటున్నాం కదా. సో ఈ డ్రగ్ కంట్రోల్ కోసము దీన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని ఏమంటామంటే ఆపరేషన్ జై అనేది పేరుతో తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. ఇది మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో. తర్వాత తెలంగాణ రీజైన్స్ మళ్ళీ జాయిన్ అవుతుంది ఎందులో, PMFBY టు ప్రొవైడ్ ద క్రాప్ ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్, అంటే క్రాప్ ఇన్సూరెన్స్ ని ఫార్మర్ కి ఇవ్వడం కోసము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మళ్ళీ రీఎన్రోల్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. ఒకసారి చూసుకోవాలండి. దీనికి రిలేటెడ్ గా మనకి ఇది అంబ్రిల్లా స్కీము అండ్ తర్వాత దీని ఆబ్జెక్టివ్ కూడా చూసుకోవాలి. 1 నేషన్ 1 క్రాప్ 1 ప్రీమియం మోటో అనేది దీనికి ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఏమి ఉంది అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ కిషన్ రెడ్డి ఇనార్గేటెడ్ ద రెనోవేటెడ్ ద కళ్యాణ మండపం. అయితే కళ్యాణ మండపంని రెనోవేట్ చేయడానికి కిషన్ రెడ్డి గారు ఇనార్గేట్ చేశారంటున్నారు. మరి టూరిజం మినిస్టర్ కిషన్ రెడ్డి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏ మినిస్టర్ అనేది కూడా చూసుకోవాలి. రెనోవేట్ ద కళ్యాణ మండపం ఎక్కడండి, 1000 పిల్లర్ టెంపుల్ ఉంది కదా హన్మకొండలో, సో దానికోసం అని చెప్తున్నారు, చూసుకోవాలి. నెక్స్ట్ తాహేర్ అపాయింటెడ్ యాజ్ ఏ ఉర్దూ అకాడమీ స్టేట్ చీఫ్. ఓకే, అయితే ఇంకొకటి ఏంటంటే ఇది PDF వచ్చేసి 384 పేజెస్ అండి. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాట్ ఎవర్ ఏ ఎగ్జామ్ కైనా కూడా తెలంగాణ రిలేటెడ్ గా కంప్లీట్ గా యూజ్ అవుతుంది. ఈవెన్ స్టేట్ అండ్ సెంట్రల్ కరెంట్ అఫైర్స్ బోత్ కూడా కవర్ అవుతాయండి మీకు ఇందులో. సో ఈ PDF కావాలంటే జస్ట్ ఓన్లీ 149 రూపీస్కి అవైలబుల్గా ఉంది. కావాలనుకున్న వాళ్ళు మన 9618273181 నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ ఇక్కడ చూసుకుంటే మన డీటెయిల్స్ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా కావాలనుకుంటే చూడొచ్చు, అడగచ్చు. ఓకేనా. నెక్స్ట్ అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే తాహిర్ని ఉర్దూ అకాడమిక్ స్టేట్ చీఫ్గా వీళ్ళు అంటే అపాయింట్ చేశారని చెప్తున్నారు అన్నట్టుగా. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ క్లస్టర్డ్ రిసీవ్ ద 60 crore గ్రాంట్ ఫ్రమ్ ద DST ఫర్ సతీ స్కీమ్. ఇక్కడ ఏమంటున్నారు, హైదరాబాద్ క్లస్టర్ ఎంత రిసీవ్ చేసుకుందంటే 60 కోట్ల గ్రాంట్ అనేది రిసీవ్ చేసుకున్నదంట. ఇక్కడ నుంచి DST ఫర్ సతీ స్కీమ్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. జస్ట్ చూసుకోవాలండి. నెక్స్ట్ హుస్సేన్ నాయక్ అపాయింటెడ్ యాజ్ ద నేషనల్ ST కమిషన్ మెంబర్. ఎవరు అపాయింట్ అయ్యారు, హుస్సేన్ నాయక్. ఓకేనా. నెక్స్ట్ GMR హైదరాబాద్ ఎయిర్పోర్ట్ విన్స్ అవార్డ్. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మనకి ఇక్కడ ASQ బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డ్ అనేది 2023లో రావడం జరిగింది. రిమెంబర్ దిస్. మరి ASQ అంటే ఏంటండి ఫుల్ ఫామ్, ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ. రిమెంబర్ దిస్, ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ 2023లో అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ ITH టు సపోర్ట్ ద ప్రోబ్ ఇంటూ GST ఫ్రాడ్ అన్నారు. అయితే ఇక్కడ చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ IITH. ఓకేనా. IITH హ్యాస్ ప్లగ్డ్ ఫుల్ సపోర్ట్ తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ అఫీషియల్స్ అండ్ దేర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద రీసెంట్ GST రిటర్న్ స్కామ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి ఇక్కడ. ఓకేనా. తర్వాత జియో హెరిటేజ్ వాక్ హెల్డ్ ఎట్ పాండవులగుట్ట, ఇది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి జియో హెరిటేజ్ వాక్, అయితే పాండవులగుట్ట మీ అందరికి ఐడియా ఉంది కదా. సో దాని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ భావేష్ మిశ్రా స్ట్రెస్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కన్జర్వింగ్ ద పాండవులగుట్ట ఓన్లీ జియో హెరిటేజ్ సైట్ ఇన్ తెలంగాణ అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు, ఏం చెప్పారు అనేది కూడా జస్ట్ చూసుకోవాలండి. ఓకేనా. నెక్స్ట్ తెలుగు ఇంక్రప్షన్స్ అండ్ ఎర్తడ్ ఆన్ ద
హనుమాన్ ఇమేజ్ ఇన్ ఆంధ్ర. ఇక్కడ చూడండి, తెలుగు ఇంక్రిప్షన్ వాజ్ డిస్కవర్డ్ కనుక్కున్నారంట. ఎక్కడండి? అడ్జసెంట్ ఆఫ్ ద హనుమాన్ స్కల్ప్చర్ ఇంద్ర ఎక్కడ అనేది చూసుకోవాలి. రూపేనగుట్ల విలేజ్ అండ్ లొకేషన్ తీసుకుంటే మనకి ఇక్కడ పల్నాడు డిస్టిక్ ఆంధ్రాలో. తెలంగాణ సఫర్స్ 157 crore లాస్ టు సైబర్ క్రిమినల్స్. ఇక్కడ ఏమంటున్నారు? తెలంగాణ 157 crores అనేది లాస్ అయిందంట సైబర్ క్రిమినల్. చాలా మంది జాగ్రత్తగా ఉండాలండి. ఈ మధ్య టెలిగ్రామ్ లో కూడా చూస్తున్నాము, 2000 ఇస్తే 5000 ఇస్తాం, 8000 వస్తాయి, గంటల రెండు డబుల్ అయితే అని మెసేజ్లు వస్తున్నాయి. ప్లీజ్ డోంట్ బిలీవ్ దట్ ఫ్రాడ్. అండ్ చాలా మంది లైక్ ఇప్పుడు నాలాగా యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా మెసేజెస్ పెడతారండి, మేము వ్యూవర్స్ ని పెంచుతాం అలా ఇలా అని. సో ఎక్కడ మోసపోవద్దు. అండ్ ఇంకొంతమంది ఏమో జాబ్స్ ఇస్తాము మీకు, డైలీ 1-2 అవర్స్ జాబ్ చేస్తే ఇంత జీతం అంత జీతం వస్తాయని ఇలాంటివి కూడా పెడతారు. సో అలాంటి ఏం మీరు ఫాలో అవ్వద్దండి, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది ఇప్పుడు దీని మీద వర్క్ చేస్తుంది. అయితే ఇక్కడ 88,000 కేసెస్ అనేది ఇక్కడ ఐడెంటిఫై అయినాయి అని చెప్తున్నారు. సో అందులో మీరు మోసపోవడం వల్ల మీరే మోసపోతారు. సో ప్లీజ్ డోంట్ బిలీవ్. ఇంకోటి మెసేజ్ పెడతాడు, అరే అన్న నాకు డబ్బులు రిసీవ్ అయినాయి అని. సో రోజు ఇవే మనకి ఫేక్ మెసేజెస్ అయితే న్యూస్ లో మన టెలిగ్రామ్లలోనే ఎక్కువ వస్తున్నాయి. సో ఎవ్రీ స్టూడెంట్ జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఎన్టీపీసీ రామగుండం రిసీవ్ ద, ఇక్కడ చూడండి, సో ఎనర్జీ ఇంటెల్ అవార్డ్. అక్కడ మనకి ఇంటెల్ అంటే ఇంటర్నేషనల్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అన్నట్టుగా. ఓకేనా, ఎన్టీపీసీకి రావడం జరిగింది. తర్వాత జాకర్ డిస్ట్రిబ్యూషన్ సర్జ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇక్కడ మనకి అంటే మనకు వేరియస్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయి, స్కీమ్స్ ఏమున్నాయి ఇలా మన తెలంగాణ రిలేటెడ్ గా ఇప్పుడున్న ఎగ్జామ్ కి మనం ఏం చదువుకోవాలనేది మనం చూసుకోవాలి. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకోటి చూడండి, ప్యారిసెస్ టు సెలబ్రేట్ ద నవరోజ్ అన్నారు. అంటే నవరోజ్ అనేది ఏంటంటే ఇది ప్యారిస్ యొక్క న్యూ ఇయర్. ఇప్పుడు మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, సో అలాగే ప్యారిస్ వాళ్ళకి ఇక్కడ నవరోజ్ అనేది ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ గా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ ఫారెస్ట్ ల్యాండ్ టు ఎక్స్పాండ్ 8.5 నేషన్ వైడ్. అయితే తెలంగాణ ఫారెస్ట్ ల్యాండ్ అనేది 8.5% అనేది ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. అయితే తెలంగాణ యొక్క ఏం ఏంటంటే ఫారెస్ట్ ఏరియాని 24.05% టు 33% వరకు ఇంక్రీజ్ చేయాలన్నది మన నేషనల్ ఫారెస్ట్ పాలసీ యొక్క ఇక్కడ ఏమన్నట్టుగా. అయితే వరల్డ్ ఫారెస్ట్ డే సందర్భంగా ఇక్కడ మనం 8.5 అనేది నేషన్ వైడ్ గా ఇంక్రీజ్ చేస్తున్నాము. తర్వాత సిటీ 8 times మోర్ పొల్యూటెడ్. ఇక్కడ ఏమంటున్నారు, సిటీ 8 times మోర్ పొల్యూటెడ్ ఇన్ 2023 వైస్ వర్స్ 2 స్టాండర్డ్స్ అన్నారు. అయితే ఇక్కడ 2023లో హైదరాబాద్ తీసుకున్నప్పుడు ఎయిర్ క్వాలిటీ అనేది తీసుకుంటే చాలా ఎక్కువ పొల్యూటెడ్ గా అయిందని ఎవరు చెప్పారండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారి జస్ట్ ఆ ఓవర్ వ్యూగా పాయింట్స్ చూసుకోవాలి. తర్వాత హైదరాబాద్ రిచ్ ఆన్ హ్యూరన్ గ్లోబల్ లిస్ట్ అండ్ ముంబై టాప్స్ ఇన్ ఏషియాస్ బిలియనియర్ క్యాపిటల్. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ రిచెస్ట్ పీపుల్ ఎవరెవరు ఉన్నారు అండ్ ఎంతమంది ఉన్నారు బిలియనర్స్ అని చెప్తున్నారు. అయితే 17 బిలియనియర్స్ ఎక్కడి నుంచి ఉన్నారంట అండి? హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారని చెప్తున్నారు. సో అండ్ మెయిన్లీ ఫ్రమ్ ద ఫార్మా అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ నుంచి ఎక్కువ మంది ఉన్నారని మనకి ఏ రిపోర్ట్ చెప్తుందండి? హ్యూరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ రిపోర్ట్ చెప్తుంది. ఈ ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. ఒకసారి కుదిరితే ఈ నేమ్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి ఈ పాయింట్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఇనార్గేటెడ్ ద విజిటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎట్ రాష్ట్రపతి నిలయం. ప్రెసిడెంట్ ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ ఇనార్గేటెడ్ ద విజిటర్ ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేశారంటున్నారు రాష్ట్రపతి నిలయంలో. సో అది చూసుకోవాలండి. తర్వాత స్కై రూట్ ఏరోస్పేస్ టెస్ట్. ఓకే, స్కై రూట్ ఏరోస్పేస్ టెస్ట్ 5 stage 2 of the Vikram-1 space and launched vehicle and SDSC in శ్రీహరికోట. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి స్కై రూట్ ఏరోస్పేస్ అనే దాన్ని టెస్ట్ అనేది సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. ఈ టెస్ట్ అనేది తీసుకుంటే చూడండి, స్కై రూట్ ఏరోస్పేస్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ 5 stage 2 ఆఫ్ ద విక్రమ్-1 స్పేస్ లాంచ్డ్ వెహికల్ ఎక్కడండి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC. ఈ ఫుల్ ఫామ్స్ కూడా చూసుకోవాలండి. శ్రీహరికోట ఎక్కడుంది అనే దాన్ని కూడా చూసుకోవాలి. అండ్ ఏ టెస్ట్ చేశారనేది కూడా కొంచెం చూసుకోవాలి. తర్వాత తెలంగాణ సెక్యూర్స్ ద 3rd ర్యాంక్ ఇన్ ఎంప్లాయ్మెంట్ కండిషన్ ఇండెక్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. అయితే ఇక్కడ మరి ఇది ఎవరు రిపోర్ట్ రిలీజ్ చేశారనేది ఇంపార్టెంట్ అండి. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 బై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO. రిమెంబర్ దిస్. ఓకేనా.
నెక్స్ట్ ఎకనామిక్ అఫెన్సెస్ అండ్ వింగ్స్ పాలసీ స్టేషన్ ఓపెన్ ఫర్ ద పబ్లిక్ కంప్లైంట్స్ ఇన్ సైబరాబాద్ అన్నారు. అయితే సైబరాబాద్ లో ఏమంటున్నారంటే ఎకనామిక్ అఫెన్స్ వింగ్స్ ఏవైతే ఉంటాయో అయితే పోలీస్ స్టేషన్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ సైబర్ కంప్లైంట్స్ కోసం అని చెప్తున్నారు. అయితే ఇది న్యూలీ ఆపరేషనల్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అండి ఈఓడబ్ల్యూ అంటాము. పోలీస్ స్టేషన్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు ఫస్ట్ టైం సైబరాబాద్ లో. ఇట్స్ అ ఫస్ట్ కైండ్ ఆఫ్ అని చెప్తున్నారు. మరి ఇక్కడ మెయిన్ ఎందుకు అని అంటే ఇన్వెస్టిగేషన్ కేసెస్ దేని మీద ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు, సో దానికి రిలేటెడ్ గా ఇక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత తెలంగాణ యాన్యువల్ డెట్ సర్ప్లసెస్ బడ్జెట్ ఎస్టిమేషన్ గురించి ఇక్కడ ఇచ్చారండి. ఎంత మనకి సర్ప్లస్ బడ్జెట్ కానీ వాటి గురించి ఇచ్చారు. జస్ట్ చూసుకోండి, అంత అది కాదు ఎందుకంటే ఈసారి క్వశ్చన్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఆదిలాబాద్ ముక్రాకే ఇక్కడ చూడండి ముక్రాకే సర్పంచ్ బ్యాగ్స్ ఎన్డీటీవీ అవార్డ్. అయితే ఇక్కడ ఏమంటున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆదిలాబాద్ డిస్టిక్ అండి ఇది. ఇక్కడ చూడండి గర్చే మీనాక్షి ద సర్పంచ్ ఆఫ్ ముఖ్రా విలేజ్ ఇన్ ఎక్కడండి ఎచోడా మండల్. ఈ పేర్లు కొంచెం చూసుకోవాలి. ఆనర్డ్ విత్ లైఫ్ ఇన్ ఇండియా అవార్డ్ ఎవరు ఇచ్చారండి? లైఫ్ ఇన్ ఇండియా అవార్డ్ ఎన్డీటీవీ ఇవ్వడం జరిగింది. అయితే మరి అవార్డ్ అనేది ఎందుకు రిసీవ్ చేసుకోవడం జరిగింది అనేది కూడా మనం జస్ట్ ఒకసారి ఈ టైంలో చూసుకోవాలి. అయితే ఇది మరి దేని కింద వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. తర్వాత ఇంకోటి చూడండి ఐఐటిహెచ్ విల్ ప్లే ద కీ ఇన్ డ్రైవింగ్ ఇన్నోవేషన్స్ డిఎస్టి సెక్రటరీ అని అన్నారు. సో ఇది కూడా మనం జస్ట్ ఒకసారి చూసుకోవాలండి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి డిఎస్టి అంటే ఏంటంటే ఇక్కడ ఏమంటున్నారు చూడండి ప్రొఫెసర్ అభయ్ కరందికర్ సెక్రటరీ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. రిమెంబర్ దిస్ ఈ పాయింట్ ఓకేనా. ఇట్ ఎంఫసైజ్ ద ఐఐటి హైదరాబాద్ విల్ ప్లేస్ ద క్రూషియల్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్తున్నారు. తర్వాత ఇంకా మనం హైదరాబాద్ తీసుకుంటే ఇక్కడ హైదరాబాద్ రీసెర్చ్ డివైస్ సేఫర్ అండ్ డ్యూరబుల్ లిథియం బ్యాటరీ. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే చూడండి రీసెర్చర్స్ ఎట్ టాటా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రీసెర్చ్ టాటా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద టిఐఎఫ్ఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే టాటా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రీసెర్చ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ డెవలప్డ్ ద సింపుల్ అండ్ స్కేలబుల్ కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఫర్ క్రియేటింగ్ ద సేఫర్ అండ్ మోర్ డ్యూరబుల్ లిథియం మెటల్ బ్యాటరీస్ అనేది ఏర్పాటు చేయడానికి వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా అండ్ దాని సొల్యూషన్ బేస్డ్ గా చెప్తున్నారు. తర్వాత టీ సేఫ్ సర్వీసెస్ టు ఎన్షూర్ సెక్యూర్స్ అండ్ రైట్స్ ఇన్ క్యాబ్ ఫర్ ఉమెన్. అయితే ఏం లేదండి ఇక్కడ టీ సేఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కూడా చెప్పాను. అయితే ఇప్పుడు ఉమెన్స్ మనం క్యాబ్ లో వెళ్తూ ఉంటాము, మరి మనకి సెక్యూరిటీ అనేది ఏ విధంగా ఉండాలి, దానికోసం ఏం చేయాలి అండ్ ఏ నెంబర్ కి డయల్ చేయాలి నేను మంచిగా క్లియర్ గా పీవైక్యూస్ ఇచ్చాను ఒకసారి చూసుకోండి. పీవైక్యూ వీడియో కూడా ఎంసీక్యూ వీడియో కూడా పెట్టాను యూట్యూబ్ లోనే చూడండి. నెక్స్ట్ రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ లాంచ్డ్ ఇన్ తెలంగాణ. అయితే రైతు నేస్తము వీడియో కాన్ఫరెన్స్ అనేది తెలంగాణలో లాంచ్ చేయడం జరిగింది జస్ట్ చూసుకోండి. తర్వాత మంచిర్యాల యంగ్ స్టార్ గెట్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్. మంచిర్యాలలో యంగ్ స్టార్స్ కి గెస్ట్ ఏమొచ్చిందండి బెస్ట్ ఫార్మర్ అవార్డ్ వచ్చింది. అతని పేరు వచ్చేసి అదేపు శ్రీకాంత్ అండి. ఈ పేరు చూసుకోండి. అయితే ఫార్మర్ అవార్డ్ అనేది గ్రామ్ భారతి కిసాన్ ఎక్స్పోర్ట్ ఎవరు ఇచ్చారు అనేది చూసుకోవాలి, ఎక్కడ ఇచ్చారు అనేది చూసుకోవాలి. హైదరాబాద్ లో ఇచ్చారండి, సో గుర్తు పెట్టుకోవాలి ఓకేనా. సో ఓకే విల్ కంటిన్యూ.